ఇంటర్నేషనల్ మాస్టర్ లీగ్లో ఇండియా మాస్టర్స్ జట్టు మరోసారి దుమ్ము లేపింది. సెమీస్లో ఆసీస్ పై భారీ తేడాతో గెలిచి కంగారులను ఇంటికి పంపి ఫైనల్కి చేరిన సచిన్ సేన ఫైనల్ మ్యాచ్లో కూడా అదే జోష్తో రఫాడించింది. వెస్టిండీస్ మాస్టర్స్ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శన చేసి అదరగొట్టింది. తమ ఫేవరెట్ క్రికెటర్లను చూడడానికి వచ్చిన వేల మంది అభిమానులతో స్టేడియం మొత్తం కిక్కిరిసిపోగా అభిమానుల హర్షధ్వానాల మధ్య టీమిండియా మాస్టర్స్ జట్టు ఫైనల్లో గెలిచి ఇంటర్నేషనల్ మాస్టర్ లీగ్ టైటిల్ని సగర్వంగా దక్కించుకుంది. ముఖ్యంగా తెలుగు తేజం అంబటి రాయుడు ఈ లక్ష్య ఛేదనలో మెయిన్ పిల్లర్గా నిలబడి జట్టుని పటిష్ట స్థితిలో నిలబెట్టాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రాయుడు దెబ్బకి ఈ మ్యాచ్ని ఇండియన్ మాస్టర్స్ జట్టు 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్ జట్టుపై గెలిపిని నమోదు చేశారు. ఇక మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ మాస్టర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు గాను 7 వికెట్లు కోల్పోయి కేవలం 148 పరుగులు మాత్రమే చేసింది. టీమిండియా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ వెస్టిండీస్ జట్టుపై ఒత్తిడి పెంచడంతో ఆ జట్టు బ్యాటర్లు పరుగులు సాధించడంలో విఫలమై వికెట్లు సమర్పించుకున్నారు. ఆ జట్టు తరపున ఓపెనర్ డ్వైన్ స్మిత్ 45 పరుగులతో ఆకట్టుకోగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ లెండర్ సిమ్మన్స్ 57 పరుగులు చేసి జట్టుని ఆదుకున్నాడు. మిగతా బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కావడంతో వెస్టిండీస్ జట్టు భారీ లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచలేకపోయింది. ఇండియన్ బౌలర్లలో వినయ్ 26 పరుగులిచ్చి 3 వికెట్లు దక్కించుకోగా నదీం 2 వికెట్లు, ఇర్ఫాన్ పఠాన్, బిన్నీ తలో వికెట్ తీసి వెస్టిండీస్ పతనాన్ని శాసించారు. 149 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియన్ మాస్టర్స్ జట్టు ఛేదించాల్సిన స్కోర్ తక్కువే ఉండడంతో ఎక్కడా తడబడకుండా ఆరంభం నుండి కూడా దూకుడుగా ఆడుతూ విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్లు అంబటి రాయుడు, సచిన్ టెండూల్కర్ ఇద్దరు కూడా 100కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ బౌలర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా సెమీస్లో పెద్దగా పరుగులు చేయని రాయుడు ఫైనల్ మ్యాచ్లో మాత్రం ఓరమాస్ ఇన్నింగ్స్తో ప్రేక్షకులను అలరించాడు. అయితే వీరిద్దరి భాగస్వామ్యం మంచి దూకుడు మీద దూసుకుపోతున్న తరుణంలో 18 బంతుల్లో 1 సిక్సర్ 2 ఫోర్లతో 25 పరుగులు చేసిన సచిన్ టినో బెస్ట్ బౌలింగ్లో పెవిలియన్ చేరక తప్పలేదు. సచిన్ టెండూల్కర్ ఈ ఏజ్లో కూడా తన మాస్టర్ క్లాస్ బ్యాటింగ్తో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఇక ఆ అనంతరం క్రీజులోకి వచ్చిన గురుకీరత్ సింగ్ 14 పరుగులతో వెనుదిరిగినప్పటికీ రాయుడు మాత్రం ఎక్కడా తగ్గకుండా బ్యాటింగ్ చేశాడు. ఇదే క్రమంలో 34 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసి అదరగొట్టాడు. యువరాజ్ సింగ్, రాయుడు కలిసి మ్యాచ్ని ముగించేస్తారనుకుంటున్న తరుణంలో 50 బంతుల్లో 3 సిక్సర్లు 9 ఫోర్ల సాయంతో 77 పరుగులు చేసిన రాయుడు అవుట్ అయ్యి పెవిలియన్కు చేరాడు. అయితే అప్పటికే రాయుడు చేయాల్సిన డ్యామేజ్ మొత్తం చేయడంతో ఇండియా గెలుపుని ఎవరూ ఆపలేకపోయారు. చివర్లో మిగిలిన పనిని సుబర్ట్ బిన్నీ, యువరాజ్ సింగ్ పూర్తి చేసి ఇండియాకి గెలుపును ఖాయం చేశారు. వెస్టిండీస్ కెప్టెన్ లారా ఎన్ని బౌలింగ్ మార్పులు చేసినప్పటికీ ఇండియన్ మాస్టర్స్ గెలుపుని మాత్రం ఆపలేకపోయాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.